సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న ప్రదేశం గండి క్షేత్రం. కడప జిల్లాలో ఉన్న ఈ ఆలయం ఆంజనేయ స్వామి తండ్రి అయిన వాయుదేవుడు ఇక్కడ తపస్సు చేశారని పురాణ కథనం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ సమయంలో లంక నుండి తిరిగి వస్తూ వాయుదేవుడి ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా ఆ సమయంలో శ్రీరాముడు తన బాణపు కొసతో కొండశిలపై వీరాంజనేయుని రేఖాచిత్రాన్ని గీశారని ప్రతీతి. గండి క్షేత్రంపై ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామితో లోకలైటిని అందిస్తోంది ప్రత్యేక కథనం. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయం రాములవారి ప్రతిష్ట. రాములవారు రామనాథుని సంహరించి ఇలా అయోధ్యకు పోయే మార్గ మధ్యంలో ఇక్కడ రాత్రి భజన చేశారు. ఆంజనేయ స్వామి పరాక్రమానికి ఈయనకు ఏదో ఒకటి చేయాలని రాముల వారు సీతమ్మ వారు ఇద్దరు తలుచుకొని రాముల వారు మన ఆంజనేయ స్వామిని పెద్ద గుండుకు ఆయన రామబాణంతో మొత్తం శిరస్సు నుంచి పాద వరకు మొత్తం చిత్రం గీయడం జరిగే సమయానికి శుభకార్యాలు దాటిపోయాయి. తిరువారాధన క్రమానికి పనికిరా అని చెప్పేసి మా పూర్వీకులు ఏం చేశారంటే ఒక శిల్పిని పిలిపించి వేలు చెక్కించారు. అంటే స్వామివారి పూజకు పనికి రాకుండా పోతుందని చెప్పేసి ఉద్దేశంతో మా వాళ్ళు ఒక శిల్పిని పిలిపించి చెక్కించారు. చెక్కే సమయానికి రాయికి రక్తధారంగా కారింది. ఇది మానవ ప్రతిష్ఠ కాదు, దైవ ప్రతిష్ఠ కాబట్టి ఇది ఎవరు కూడా మానవులు చేయబట్టకూడదు అని చెప్పేసి స్వామివారి భిన్న విగ్రహంలోనే పూజ చేసుకుంటున్నారు. తర్వాత చేసి 1817 మధ్యలో థామస్ మన్రో గారు ఇక గుర్రం మీద వెళ్తుండగా ఆయనకు బంగారు మకర తోరణం ఒకటి కనపడిందని, అది మహా పుణ్యపురుషులు పుణ్యాత్మలు కనపడుతుందని ఒక 4 తరాల ముందర మా తాతగారికి అంతకుముందు థామస్ మన్రో గారికి కనపడింది. అది ఎందుకంటే కట్టారు, స్వామివారు రాముల వారు రాక సందర్భం యాక్చువల్గా వాయుక్షేత్రం కాలక్రమేణా 2 కొండల మధ్య ఉంది కాబట్టి దీన్ని గండి క్షేత్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. తోరణాన్ని నిర్మించి ఇది మన తిరుమల శిలాతోరణం మారిగా పుణ్యాత్మలకు పుణ్యపురుషులకి కనబడుతుంది. అప్పుడు తర్వాత వచ్చేసి పాపాగ్ని నది, ఇది ఉత్తరవాగిని. మామూలుగా అన్నీ కూడా ఉత్తరం నుంచి దక్షిణానికి పడతాయి. ఇక్కడ స్వామి విశేషం ఏమంటే దక్షిణం నుంచి ఉత్తరానికి పడుతుంది. ఇక్కడ పాపాగ్ని నదిలో ఎవరైతే పాపాలన్నీ హరించిపోతాయని చెప్పి ఎవరు స్నానాలు చేస్తారో వాళ్ళ పాపాలన్నీ హరించిపోతాయని చెప్పి ఒక ప్రతీతి. చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. ఇక్కడ దయ్యాలు, బండన్న, అక్కదేవతలు, బిడ్డలు లేని వాళ్ళు, ప్రమోషన్స్ రావాల్సిన వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వామికి ఉదయం 108, సాయంత్రం 108 దీక్ష 41 రోజు, 21 రోజు, కాలు మండలం, అర్ధమండలం అంటారు. అలా చేసి స్వామివారి కృప పాల్పంచుకుంటున్నారు.